అండి అందరికీ. మీకు సొద్ద బూరెలు తెలుసా? మా అమ్మ అయితే రెగ్యులర్‌గా చేసే పిండి వంటల్లో ఇదొకటి. నాకు ఈ బూరెని చూస్తుంటే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది. ఏంటంటే లోపలేం లేదు. ఉత్త డొల్లే. గుర్తుందా ఈ డైలాగ్? ఈ బూరెలు చేసుకోవడానికి చాలా ప్రాసెసే ఉందండోయ్. కొంచెం కష్టపడాలి. సజ్జలు తెలుసు కదా! అంటే మిల్లెట్స్‌లో ఇదొకటి. మనం ఇప్పుడైతే ప్రతి దానికి పేర్లు వెతుక్కుంటున్నాం కానీ, మన అమ్మమ్మ కాలం నాట్లో అయితే రైసెస్‌లు వాడేవాళ్ళు కాదంట. ఇలా చిరుధాన్యాలతోటి వాళ్ళు ఫ్రూట్ ప్రిపేర్ చేసుకునేవాళ్ళంట. అప్పట్లో ఇలా యోగా అని, డైటింగ్స్ అని, ఎక్సర్సైజ్ అని ఇలాంటివన్నీ ఉండేవా? అబ్బే! ఈ సజ్జల్లో ఒక గుడ్ క్వాలిటీ ఉంది. మనం వెయిట్ లాస్ అవ్వడానికి గూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చెప్పాలంటే రైస్‌లో ఉండే వాటికన్నా దీంట్లో చాలా గుడ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. లైక్ ఫైబర్ గానీ, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ అంటే గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవన్నీ బియ్యంలో గూడా ఉంటాయి. బట్ బియ్యం కన్నా తక్కువగా ఉండేవి ఈ జొన్నల్లో. సరే అవన్నీ ఎందుకు గానీ మీరైతే ఈ వీడియోకి